తిరుమల పవిత్రతపై రాజీ అస్సలు ఉండదని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీను, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా బీఆర్ నాయుడిని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ చీపురుపల్లి నియోజకవర్గం గరివీడి కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు గౌరవ విజయనగరం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బెల్లాన్ల చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న చైర్మన్ బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, అనుచిత వ్యాఖ్యలు తిరుమల మహత్వాన్ని దిగజార్చుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తక్షణమే బీఆర్ నాయుడిని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టి మరి ఏదైతే టీటీడీ చైర్మన్ బాధ్యతగా కూర్చున్న వ్యక్తి మరి భక్తుల భావాలకు అనుగుణంగా, భక్తుల తాలూకు అనుభవాలకు అనుగుణంగా వాటి పవిత్ర కాపాడే విధంగా ఉన్న వ్యక్తులు కాకుండా కేవలం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయనకున్న వ్యక్తిగత ఏవైతే ఉన్నాయో విషయాలన్నీ కూడా మరి పత్రికల్లోని, టీవీల్లోని మనందరం కూడా చూసాం. అది చూసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో బీఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండడం చాలా తప్పు, ఇది మంచి విధానం కాదు, ఇది భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతున్నాయని చెప్పి ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఉన్న భక్తులందరూ కూడా మరి నిరసన తెలియపరిచారు. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం పెడచెవిన పెట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు గాని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గాని వారిని వెనకేసుకొస్తూ మరి ఇటీవల కాలంగా వారి పర్యటన నిమిత్తం వారినే పక్కన పెట్టుకుంటూ, లేదు ఇటీవల ఒంటిమెట్లో జరిగిన కళ్యాణోత్సవం, రాముల వారి కళ్యాణోత్సవం వారిని పక్కన పెట్టుకుంటూ మరి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల తాలూకా మనోభావాలు చాలా దెబ్బతిని ఇలాంటి వ్యక్తులు వ్యక్తిగత ఆరోపణలు వచ్చి వారి తాలూ వ్యక్తిగత ఆరోపణలే కాకుండా వారు నిస్సిగ్గుగా మళ్ళీ పత్రిక ముందుకు వచ్చి మీ సంగతి తేలుస్తాం, మీ అంతు తేలుస్తాం అని చెప్పి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీ మీద ఆయన బురదజల్లే విధంగా ప్రవర్తిస్తూ వారు చేస్తున్నవన్నీ కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలు కానీ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. మరి దాన్ని ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది కాబట్టి ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా అతను తక్షణమే తొలగించాలి, తక్షణమే ఆయన బర్తరఫ్ చేయాలి. టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా, భక్తుల తాలూకా ఆలోచనలకు అనుగుణంగా ఉండే వ్యక్తిని ఆ పీఠం మీద కూర్చోబెట్టి గతంలో ఎన్నడూ లేదు విధంగా ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు వచ్చిన వ్యక్తి మన టీటీడీ చరిత్రలోనే లేదు. టీటీడీ చైర్మన్ గా చేసిన అంతలో కూడా ఎవరి మీద కూడా ఎలాంటి వ్యక్తిగతమైన ఆరోపణలు, మహిళల మీద వచ్చిన ఆరోపణలు, ఎలాంటి ఆరోపణలు కూడా రాలే. కానీ ఇలాంటి వ్యక్తి మీద ఆరోపణలు వచ్చిన కారణంగా భక్తుల మనోభావాలు కాపాడాలన్న ఆలోచనతోనే తక్షణం బర్తరఫ్ చేయమన్నాం. వారు ఇంతకు ముందే చెప్పారు, అనేక వారు వచ్చిన దగ్గర నుంచి, వారు పదవి బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఓ పక్క భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి. ఈ రాష్ట్రంలో గుడులు కూలగొట్టడం అవనండి, ఆ వెయ్యికాల మండపం కూలగొట్టడం అవనండి, లేదు అత్యంత పరమ పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదాన్ని టీటీడీ లడ్డూలో అనేకమైన జంతు కవులు కలిసాయని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఆ దేవుడే కలిసి సుప్రీంకోర్టు జడ్జీల ద్వారా వారి ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడ అలాంటివి లేవు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి ప్రభుత్వం మీద ఉన్న, ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా చెడ్డ ప్రచారం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంది. కాబట్టి వాళ్ళ భక్తుల తాలూకు ఆరోపణలన్నీ కూడా పరిగణలో తీసుకొని మరి ఖచ్చితంగా బీఆర్ నాయుడిని తొలగించాలి. బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా అనర్హులు. ఈ ప్రభుత్వం మరి పెడచెవిన పెడితే ఖచ్చితంగా దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా భక్తుల మనోభావాలు కాపాడడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి దేవదేవుడిని కలుసుకొని, దేవదేవుడికి నమస్కరించుకొని, ఆయన దర్శనం చేసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈ రోజు వారిని తొలగించాలని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశాం. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం పరిగణలో తీసుకొని, భక్తులు పరిగణలో తీసుకొని వారి మీద చర్యలు తీసుకుంటుంది, తక్షణం వారు తొలగిస్తారని చెప్పి మేము ఆలోచిస్తాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే మాత్రం తక్షణంగా దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్లి తక్షణమే భక్తుల మనోభావాలను కాపాడడానికి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ముందుగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని